Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 2 points gain అయ్యి 81,510 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 9 పాయింట్స్ డౌన్ అయ్యి 24,610 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 170 పాయింట్స్ గెయిన్ అయ్యి 53,578 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ, నిన్నటి మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీ పరంగా సిమిలర్ గా ఉంటుంది. అండ్ నిఫ్టీ కూడా ఏదో ఇవాళ ఎక్కువ ఫాలో అవుతున్నట్టు సినారియోని క్రియేట్ చేసిన ఫైనల్ గా నియర్ టు న్యూట్రల్ లోనే మార్కెట్ క్లోజ్ అయింది. బికాస్ రీసెంట్ టైమ్స్ లో గ్లోబల్ గా కూడా మనకి పెద్దగా అన్సర్టనిటీస్ ఏం కనిపించట్లేదు కదా. సడన్ గా ఎవరెవరో ఈ దేశాల మధ్యలో ఇష్యూస్ అని కానీ అండ్ ఈవెన్ మ్యాక్రో ఎకానమీ రిలేటెడ్ గా గ్లోబల్ కంట్రీస్ రిలేటెడ్ గా కూడా టూ మచ్ బ్యాడ్ డేటా ఏం రావట్లేదు కాబట్టి గ్లోబల్ మార్కెట్ స్టేబుల్ గానే ఉన్నాయి. కాబట్టి ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లో కూడా అంత సెల్ ఆఫ్ గ్లోబల్ మార్కెట్స్ కారణంగా కనిపించట్లేదు. ఏం స్టేబుల్ గా ఉన్న యుఎస్ మార్కెట్స్ పడ్డాయి కదా అంటే ఫ్రెండ్స్ ఎన్విడియా రిలేటెడ్ గా చైనా వాళ్ళు కొంత ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. యాంటీ ట్రస్ట్ లాస్ ని వీళ్ళు కొంత బ్రేక్ చేశారని వీళ్ళు రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటాం. ఎన్విడియా ఎలాంటి స్టాక్ తెలుసు కదా యుఎస్ రిలేటెడ్ గా, దాంతో టెక్ కంపెనీస్ లో కొంత సెల్ ఆఫ్ వస్తూ ఉండడం నిన్న యుఎస్ మార్కెట్స్ పడ్డాయన్నమాట. సో నార్మల్ సినారియో కాదు, ఒక స్పెషల్ సినారియో ఉంది. అండ్ ఒరాకిల్ వాళ్ళు కూడా నెంబర్స్ ని పోస్ట్ చేశారు. ఆఫ్టర్ నెంబర్స్ దాంట్లో కూడా ఫాలో వస్తుండడం అక్కడ టెక్ స్టాక్స్ లో కొంత అన్సర్టనిటీ కనిపించింది. వెరాజ్ యూరోపియన్ మార్కెట్స్ కొంత రెడ్ లో ఉన్నాయి, ఏషియన్ మార్కెట్స్ మాత్రం మోస్ట్లీ గ్రీన్ సైడే మనకి కనిపిస్తాయి. నేను చెప్పాను కదా, చైనా ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ లాస్ట్ 14 years మానిటరీ పాలసీ స్టాండ్ ని అంటే వాళ్ళ వ్యూ ని ఈజ్ అయితే చేస్తున్నారు. దాంతో ఎకానమీ రిలేటెడ్ గా ఫుల్ లిక్విడిటీ వస్తుంది అనమాట. అండ్ పెద్ద పెద్ద వాళ్ళు కూడా టాప్ అఫీషియల్స్ కూడా మీట్ అవుతున్నారు. ఫిజికల్ స్టిమ్యులస్ రిలేటెడ్ గా కూడా ఫిజికల్ పాలసీస్ రిలేటెడ్ గా కూడా మీట్ అవుతున్నారు అనేలా మనకు అప్డేట్స్ ఉన్నాయి. సో చైనా రిలేటెడ్ గా సంథింగ్ జరగబోతున్న నాకు ఎక్స్పెక్టేషన్స్ రీసెంట్ గా మెటల్ స్టాక్స్ లో కొంత బజ్ ఉండడానికి అండ్ హ్యాన్సెన్ కూడా హాంకాంగ్ మార్కెట్ కూడా రీసెంట్ టైమ్స్ లో కొంత ఎక్కువ పెరగడానికి ప్రధానమైన కారణం. వీళ్ళేమో చర్యలు మాత్రం వాళ్ళ కంట్రీని స్ట్రాంగ్ గా గ్రో చేయడానికి చాలా విధాలుగా తీసుకుంటున్నారు, కానీ అల్టిమేట్ గా ఎన్ని చేసినా ప్రజల్లో రావాలి. బికాస్ దీనికంటే రెండింతలు మూడింతలు కూడా జపాన్ తీసుకుందనమాట. ప్రజలు స్పెండ్ చేయాలి, ప్రజలు సేవింగ్ కాదు బయట డిస్పోజబుల్ ఇన్కమ్ ని బయట ఖర్చు పెట్టాలని థింక్ చేస్తున్నప్పుడే, ఇల్లులు కొండమైనా కార్లు కొండమైనా వాళ్ళకి ఆ థాట్ ప్రాసెస్లు ఉంటున్నప్పుడే టోటల్ ఎకానమీ పరంగా గ్రోత్ కనిపిస్తుంది. అవన్నీ వద్దనుకొని ప్రజలు సేవింగ్స్ మోడ్ లోకి, కంప్లీట్ సేవింగ్స్ మోడ్ లోకి వెళ్తుంటే ఇలాంటి ఎన్ని స్టిమ్యులస్లు ఇచ్చినా ఎంత వడ్డీ రేట్లు తగ్గించినా ఎకానమీ స్టిమ్యులస్ లోకి వెళ్ళదు. అది మనకి జపాన్ లో చాలా ఇయర్స్ కంటిన్యూ అయింది. మరి చైనా రిలేటెడ్ గా ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి. అండ్ ఇది కూడా నిన్నటి వీడియోలోనే చెప్పాను కదా, సంజయ్ మల్హోత్రా గారు ఇప్పుడు మన ఆర్బీఐకి సంబంధించిన కొత్త గవర్నర్. ఇవాళ శక్తికాంత్ దాస్ గారి మీటింగ్ జరిగిందనమాట. తను ఇండియా గురించి మంచిగా మాట్లాడారు. చాలా బాగున్నాం మనం గ్లోబల్ కంట్రీస్ తో పోల్చిన, ఈవెన్ గ్లోబల్ కంట్రీస్ కి ఏదైనా అయ్యి ఆ స్పిల్ ఓవర్ ఏదైనా మన మీద పడుతున్నా సరే మన ఎకానమీ ఆ స్ట్రెస్ ని తట్టుకునే పరిస్థితిలో ప్రెసెంట్ ఉందని, ఒక మంచి పొజిషన్ లో ప్రెసెంట్ మన భారత ఆర్థిక వ్యవస్థ ఉందనేలా ఆర్బీఐ గవర్నర్ గారు అయితే స్టేట్మెంట్స్ చేశారు. అండ్ తను చాలా ఫేస్ చేశారు తన ఎంటైర్ టెన్యూర్ లో. పర్టికులర్ గా వైరస్ ఉంటున్న టైంలో మన ఎకానమీని మళ్ళీ గాడిలో పెట్టడానికి వాళ్ళు తీసుకున్న చర్యలు కానివ్వండి, ఫాలో అయిన మెకానిజమ్స్ కానివ్వండి, అండ్ బ్యాంక్స్ కానీ ఎన్బిఎఫ్సిస్ కానీ పర్సనల్ లోన్స్ అని ఆర్ హై రిస్క్ తీసుకుంటున్న లోన్స్ రిలేటెడ్ గా వెళ్ళిపోతూ, క్రెడిట్ కార్డ్స్ పరంగా వెళ్ళిపోతూ, సరైన సర్వీసెస్ ఇవ్వకపోతున్నా సరే చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకొని గోల్డ్ ఫైనాన్సర్స్ రిలేటెడ్ గా కానీ చిన్న చిన్న ఎన్బిఎఫ్సిస్ కానీ వాళ్ళు వీళ్ళని చూడకుండా ప్రతి ఒక్కరు రిలేటెడ్ గా మీరు తప్పు చేస్తే మేము చూస్తున్నాం, మేము శిక్షని విధిస్తామనేలా ఒక భయం భక్తులతో మొత్తం ఫైనాన్షియల్ సిస్టమ్ ని కూడా స్టేబుల్ గా చూసిన వ్యక్తి అనమాట. గతంలో ఉంటున్న చాలా మంది ఆర్బీఐ గవర్నర్స్ కూడా ఈ పని చేస్తుంటారు. బట్ టఫ్ పీరియడ్ వైరస్ ని డీల్ చేసి మళ్ళీ ఇలా స్ట్రాంగ్ ఎకానమీగా పెట్టడం అనేది డెఫినెట్లీ మనం తనకి క్రెడిట్ ఇవ్వాలి. సరే అయిపోయింది, మరి కొత్తగా వస్తున్న సంజయ్ మల్హోత్రా గారి ట్రాక్ రికార్డ్ ఏంటి? ఎక్స్ట్రాడినరీ ట్రాక్ రికార్డే కనిపిస్తుంది. 1990 ఐఏఎస్ బ్యాచ్ ఆఫీసర్ అనమాట. దానికి ముందు కూడా ఐఐటి కాన్పూర్ లో కంప్యూటర్ సైన్స్ చదివిన గ్రాడ్యుయేట్. సో ఫ్రమ్ ఇంజనీర్ టు ఆర్బీఐ గవర్నర్. ఈ ఫైనాన్స్ ఫీల్డ్ ఇదే. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, మీ ట్రాక్ రికార్డ్ ఏంటి, మీరు డిగ్రీ ఎక్కడ చేశారు, మీరు ఏం కోర్సులు చేశారనే దానికంటే మీకు నిజంగా ఇది నచ్చితే మీరు ఇప్పుడు స్టార్ట్ చేసిన ఓవర్ ద పీరియడ్ మీరు దీంట్లో ఎక్సెల్ అవ్వగలరు. నెక్స్ట్ ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుంచి తను మాస్టర్స్ చేసి ఇప్పుడు రెవెన్యూ సెక్రటరీగా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్ లో తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మోస్ట్లీ తన బాధ్యతలన్నీ ఎక్కడ ఉంటాయంటే తన రోల్ ఎక్కడ ఉంటుందంటే డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ టాక్సెస్ రిలేటెడ్ గా ఎక్కువ ప్లే చేశారనమాట. అంటే ఆ పాలసీలని ఎలా ట్యాక్స్లు వేయాలి వీటి రిలేటెడ్ గా తన ఎక్కువ ఫోకస్ ఉంది. పవర్, ఫైనాన్స్, టాక్సేషన్ అండ్ ఐటీ రిలేటెడ్ గా తన ఎక్స్పర్ట్ అని, ఆల్మోస్ట్ 3 decades దగ్గరగా తనకి ఎక్స్పీరియన్స్ ఉందని, అండ్ కొన్ని పవర్ ఫైనాన్సింగ్ కంపెనీస్ కూడా తన చైర్మన్ గా వ్యవహరించారని ఇలా అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఎంటైర్ మోడీ గారు టైం పీరియడ్ లో మనకి 4 ఆర్బీఐ గవర్నర్ల దగ్గరగా మారారు. అందులో షార్టెస్ట్ టైం వర్జిత్ పటేల్ గారు 2 years
ఇయర్సే. తర్వాత రఘురామ్ రాజన్ గారు 3 years. హైయెస్ట్ టైం పీరియడ్ సర్వ్ చేసిన అయితే శక్తికాంత దాస్ గారు 6 years. అసలు యాక్చువల్ గా ఇంకా ఎక్స్టెండ్ చేస్తారనుకున్నారు, బట్ సంజయ్ మల్హోత్రా గారు అయితే వస్తున్నారు. టెక్ బ్యాక్గ్రౌండ్, సిఎస్ఈ బ్యాక్గ్రౌండ్, ఐఐటి నుంచి. సో ఏదైనా ఫిన్టెక్ స్పేస్ రిలేటెడ్ గా కానీ ఏదైనా కొంత రెవల్యూషనరీ ప్రొడక్ట్స్ ఏమైనా తీసుకొస్తారని అయితే మార్కెట్ లో కొన్ని స్పెక్యులేషన్స్ అయితే ఉంటున్నాయి. రెవల్యూషనరీ ప్రొడక్ట్స్ నీడ్ లేదు, కానీ బ్యాంకింగ్ రిలేటెడ్ గా మాత్రం ఏదో ఒకసారి క్రైసిస్ లోకి వెళ్ళిపోకుండా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెట్టుకొని ఎక్కడైనా రాంగ్ జరుగుతుంటే ప్రిడిక్ట్ చేయగలుగుతుంటే చాలు. బికాస్ ఒక్క బ్యాంకింగ్ సిస్టమ్ ఒక్కటి డౌన్ అయితే చాలు, ఏదైనా క్రైసిస్ జరిగేదో ఒక బ్యాంక్ ఒక్కటి రాంగ్ చేస్తుంటే చాలు ఎంటైర్ మార్కెట్ కి అది బిగ్ నెగిటివ్ అనమాట. యూజువల్ గా ఒక ఐటీ కంపెనీ తప్పు చేస్తానో ఇంకేదో కంపెనీ తప్పు చేస్తానో మిగతావన్నీ డౌన్ అయిపోవు, కానీ బ్యాంకింగ్ స్పేస్ ఇండియాకి బ్యాక్ బోన్ లాంటిది. ఒక్క స్పేస్ లో ఇంపాక్ట్ వస్తే ట్రస్ట్ అంతా కూడా వేవ్స్ లా మిగతా సెక్టార్స్ కూడా వెళ్తుంది. కాబట్టి బ్యాంకింగ్ స్పేస్ ని మనం స్టేబుల్ గా మెయింటైన్ చేయగలిగే ఆర్బీఐ గవర్నర్లకి ఆల్వేస్ సెల్యూట్ చేయాలి. బికాస్ వాళ్ళే మన ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి నిరంతరం పనిచేస్తున్న వాళ్ళు. ఐ సెల్యూట్ శక్తికాంత దాస్ గారు. పర్సనలీ నాకు చాలా మంచి థింగ్స్ చేశారు తన టర్మ్ లో అనేది నా ఒపీనియన్. మీ ఒపీనియన్స్ ని కూడా శక్తికాంత్ దాస్ గారు రిలేటెడ్ గా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే మ్యూచువల్ ఫండ్ డేటా వచ్చింది. మనకి హెడ్ లైన్స్ లో ఏం కనిపిస్తుందంటే జూన్ 2023 తర్వాత ఫస్ట్ టైం ఎస్ఐపి ఇన్ఫ్లోస్ స్లో డౌన్ అయ్యాయి అనేలా కనిపిస్తుంది. ఇది మనకి ఏమనిపిస్తుంది, రీటైలర్స్ అయినా తక్కువ ఎస్ఐపిస్ చేస్తున్నారేమో అనుకుంటారు కదా. గత నెలలో 25,322 కోట్లు 25,322 crore ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈ నెలలో 25,320 crore ఇన్వెస్ట్మెంట్ చేశారు త్రూ ఎస్ఐపిస్. చెప్తున్నాను అంటే ఒక 2 కోట్లు తక్కువ చేశారనమాట. సో దాంతో మనం ఒక బిగ్ థింగ్ లా చూడలేం. బట్ వీళ్ళు అనాలనుకుంటున్న లాజిక్ ఏంటంటే 2023 జూన్ తర్వాత ఫస్ట్ టైం మనకి స్లో డౌన్ కనిపించింది అనేలా చెప్తున్నారా. దానికి మీనింగ్ ఏంటంటే ఇక్కడ చూడండి, మే జూన్ ఆ 2 పాయింట్స్ ని గమనించారంటే ఆ 2 బార్లు ఒకటే దగ్గర ఉంటాయి. దాని తర్వాత నుంచి ఒక్కొక్క బార్ దానికంటే పైకి వెళ్తూనే ఉందన్నమాట. ఆల్మోస్ట్ అప్ సైడ్ కే వెళ్తూ వచ్చింది. కానీ మేతో కంపేర్ చేస్తే జూన్ లోనే మనకి స్లో డౌన్ ఉంది, తర్వాత ఎప్పుడు అప్ సైడ్ కే ఉంది. బట్ ఎక్కడైనా ఒక దగ్గర ఆగాలి కదా. 25,000 కోట్లు రీటైలర్స్ నెల స్టాక్ మార్కెట్ లో పెడుతున్నారంటే అది చిన్న విషయం కాదు కదా. అది ఓన్లీ ఎస్ఐపిసే. మళ్ళీ డైరెక్ట్ గా స్టాక్స్ కొండం, డైరెక్ట్ గా మ్యూచువల్ ఫండ్స్ లంసమ్ లో కొండం, అవన్నీ వేరే కౌంట్ అవుతాయి. అండ్ ఇన్స్టిట్యూషన్స్, పెద్ద ఇన్స్టిట్యూషన్స్ లైక్ మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే ఎల్ఐసి వాళ్ళు కానీ వాళ్ళు అందరూ కలుపుకుండా అది డిఫరెంట్ అవుతుంది లంసమ్ లో వెళ్ళడం. ఎస్ఐపిస్ మాత్రమే అది. సో కాబట్టి ఆబ్వియస్లీ అదేం చిన్న థింగ్ కాదు. బట్ ఎస్ చాలా టైం బ్యాక్ నుంచి స్లోగా ప్రతి నెల దానికి ముందు నెల కంటే పెరిగేది, కానీ ఈసారి మాత్రం కొంత స్టాగ్నెంట్ గా ఉంది. అండ్ రేపు మనకి ఇంపార్టెంట్ డేటా పాయింట్ ఉంది. ఎవరైనా రేపు ఓవర్ నైట్ లో పొజిషన్స్ క్యారీ చేసేవాళ్ళు దాన్ని ఒక్కసారి మైండ్ లో పెట్టుకుని ఉంచండి. రేపు యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా వస్తుంది అనమాట. మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం 2.7% ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఇన్ఫ్లేషన్ పెరుగుతుందనేలా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఫ్రైడే మనకి జాబ్స్ డేటా వచ్చింది. ఆ జాబ్స్ డేటా ప్రకారం డిసెంబర్ లో ఖచ్చితంగా 25 basis points కట్ ఉంటుందనే ఒక సినారియోని ఏర్పరిచింది అనమాట. ఇప్పుడు కానీ ఇన్ఫ్లేషన్ 2.7 ఆర్ అంతకంటే తక్కువ వచ్చిందంటే మీరు అసలు ఆలోచించకుండా రేట్ కట్ చేయండి అని ఫెడ్ వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నట్టు ఇన్ఫ్లేషన్ డేటా. లేదు 2.7 ఎక్స్పెక్ట్ చేస్తుంటే 3.2 ఇలా ఏదైనా సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది అనుకోండి, జాబ్స్ డేటాను చూసి వడ్డీ రేట్లను కట్ చేయకండి, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది, ప్రజలు తట్టుకోలేరు, వడ్డీ రేట్లు అంత ఈజీగా కట్ చేయొద్దు అని భయపెడుతున్నట్టు. సో ఇన్ఫ్లేషన్ అనుకున్నట్టైనా రావాలి, ఆ అనుకున్న దానికంటే తక్కువైనా రావాలి. అప్పుడే మనకి ఫెడ్ వాళ్ళు డిసెంబర్ 18th మనకి ఇంట్రెస్ట్ రేట్స్ రిలేటెడ్ గా డిసిషన్ చెప్తానంటున్నారు కదా, అక్కడ 25 basis points రేట్ కట్ చేసి మన దగ్గర ఐటీ స్టాక్స్ కి, మన స్టాక్ మార్కెట్ కి, యుఎస్ స్టాక్ మార్కెట్ కి అన్నిటికీ కూడా గుడ్ న్యూస్ లా అప్డేట్స్ అయితే చేస్తారు. ఇది మైండ్ లో పెట్టుకొని ఉండాలి మనం. కమింగ్ టు ఎఫ్ఐఎస్, ఇంకా డేటా అయితే రిలీజ్ అవ్వలేదు. బట్ నిన్న 724 crore దగ్గరగా బయింగ్ ఉండడం గుడ్ థింగ్ లానే మనం చూడాలి. బట్ ఎఫ్ఐఎస్ ఒక షార్ట్స్ సిస్టమ్ లో తక్కువ ఉన్నాయి, 55%. నెట్ షార్ట్స్ ప్రెసెంట్ వాళ్ళు మార్కెట్ లో మెయింటైన్ చేస్తున్నారు. అండ్ ఓవరాల్ మార్కెట్ వ్యూ అయితే నెగిటివ్ గా చూడడానికి లేదు. బట్ రీసెంట్ టైమ్స్ లో కొంత పెరిగేసరికి రెసిస్టెన్స్ దగ్గర మార్కెట్ కన్సాలిడేట్ అవుతుంది. అన్లెస్ ఏదైనా ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అనాలైతే గ్లోబల్ గా ఏదైనా సడన్ థింగ్ జరిగి మార్కెట్ లో డ్రాప్ రావాలి. కానీ ఎఫ్ఐ డేటా రీసెంట్ టైమ్స్ లో కొంత ఫేవరబుల్ గానే ఉంది. కాబట్టి మార్కెట్ ను ఒక బిగ్ వేలో నెగిటివ్ గా చూడడానికి నాకైతే ఒక సాలిడ్ రీజన్ అయితే కనిపించట్లేదు. కాబట్టి ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ అయ్యి మార్కెట్ బిలో వెళ్లేంత వరకు కూడా నేను మార్కెట్ రిలేటెడ్ గా పైకి వెళ్తుందనే నమ్మకంతోనే ఉన్నాను. బట్ ఈ లెవెల్ 24,170 లెవెల్ బ్రేక్ అయ్యి బిలోకి వస్తుంటే మాత్రం నా అభిప్రాయాన్ని మార్చుకుంటాను. అది షార్ట్ టర్మ్ కి మాత్రమే. ఒకవేళ మార్కెట్ కిందకి వెళ్తుంది అనుకోండి, అప్పుడు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఏ లెవెల్స్ దగ్గరికి వస్తే మంచిగా మనం స్టాక్స్ లో డబ్బులు పెట్టడానికి అవకాశం ఉందనేది కూడా నేను విత్ లెవెల్స్ నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను.
లెట్స్ హోప్ ఈ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఎక్స్పెక్టేషన్స్ కంటే బెటర్ గా రావాలి, కొంత తక్కువగా రావాలని. అండ్ ఫైనలీ ఎఫ్ఐడిఐ డేటా కూడా రిలీజ్ అయింది. ఆల్మోస్ట్ ఎఫ్ఐఎస్ 1285 crore దగ్గరగా బై చేశారు. ఏదైతే వన్ ఆఫ్ ఉంది మనకి ఈ ఆర్బీఐ ఈవెంట్ తర్వాత మాత్రమే సెల్లింగ్ ఉంది, తర్వాత అలా ఉండకపోవచ్చు అని అనుకున్నాము, అది కంటిన్యూ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. December 9th ఉంటున్న 700 crore బయింగ్ కంటే ఇవాళ ఆల్మోస్ట్ 1300 crore దగ్గరగా ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా బయింగ్ యాక్టివిటీ ఇంక్రీజ్ అయింది. బట్ దీనే మనం అంతా పాజిటివ్ గా చూడాల్సింది ఏం లేదు. ఇక్కడ మన కన్సర్న్ అంతా వాళ్ళు బిగ్ వేలో 3000-4000 crore సెల్ చేయకపోవడం. 1000-2000 crore సెల్లింగ్ కూడా ఒక లిమిట్ వరకు యాక్సెప్టబుల్, కానీ 3-4-5,000 crore సెల్లింగ్ మంచిది కాదు. పాజిటివ్ ఉంటే మంచిదే. ఆల్మోస్ట్ స్టేబుల్ అయినట్లే కనిపిస్తున్నారు నాకైతే ఎఫ్ఐఎస్. లెట్స్ హోప్ ఇదే కంటిన్యూ అవ్వాలని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపించుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, ప్రతి పెట్టుబడిలోనూ రిస్క్ ఉంటుంది, రివార్డ్ కూడా ఉంటుంది. మీకు గుర్తుంటే గతంలో చాలా స్టాక్స్ రిలేటెడ్ గా బ్యాడ్ టైమ్స్ నడుస్తాయన్నమాట. ఐటీసీ రిలేటెడ్ గా నాకు తెలిసి నేను చూసినంత మీమ్స్ దేంట్లోనూ చూడలేదు. తర్వాత హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి మార్కెట్ అటు వెళ్తుంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కిందకి వెళ్తుందని ఇలా మీమ్స్ మీరు చాలా చూస్తుంటారు. బట్ అల్టిమేట్ గా ఐటీసీ అవుట్ పర్ఫార్మ్ చేసింది అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఆల్ టైమ్ హైస్ కి రీసెంట్ గా వచ్చింది. నా నమ్మకం ఇంకా బాగానే వెళ్తుంది ముందుకని. బట్ ఇక్కడ నేను చెప్పాలనుకుంటున్న థీమ్ ఏంటంటే, పెద్ద పెద్ద ఎలిఫెంట్స్ కి గాయం తగిలితే అవి కింద పడిపో, కొంచెం చిన్నగా నడుస్తాయేమో. ఎప్పుడైతే గాయం నయం అవుతుందో, ఒరిజినల్ పొటెన్షియల్ లోకి ఎప్పుడైతే వస్తుందో, కాంపౌండింగ్ జర్నీ అలానే కొనసాగుతూ ఉంటుంది. ఇక్కడ రామ్దేవ్ అగర్వాల్ గారు ఫేమస్ ఇన్వెస్టర్ చేస్తున్న కామెంట్స్ ని అండర్లైన్ చేస్తూ నాకుంటున్న ఒపీనియన్ ని షేర్ చేయాలనుకుంటున్నాను. రామ్దేవ్ అగర్వాల్ గారు ఏం చెప్తున్నారంటే, దెబ్బలు తగిలిన బ్లూ చిప్ స్టాక్ లో నేను లవ్ లో ఉన్నాను అంటున్నారు. ఆ దెబ్బలు తగిలిన బ్లూ చిప్ స్టాక్ ఏషియన్ పెయింట్స్ డీమార్ట్ ని తన ఎగ్జాంపుల్ గా చెప్తున్నారనమాట. సో పర్సనల్ గా నాకు చాలా మంచి కంపెనీస్, కానీ ఈ రీసెంట్ టైమ్స్ లో కొన్ని నెగిటివ్స్, వన్ ఆఫ్స్ వల్ల లేకపోతే ఇంకొంత టైం కూడా వీక్ గానే ఉంటాయేమో, కానీ భవిష్యత్తులో మంచిగా పెరుగుతాయి, వాటికి ఆ బిజినెస్ ఉంది అని నాకు అనిపించిన కంపెనీస్ లాస్ట్ 1 year లో 20-25-30% దగ్గరగా కరెక్ట్ అయిన కంపెనీస్ ఒక పేర్లు మీకు ఎగ్జాంపుల్స్ గా స్క్రీన్ ముందు పెడుతున్నాను. గోద్రేజ్ కన్స్యూమర్స్ రీసెంట్ హైస్ నుంచి 30% దగ్గరగా పడింది. బ్రిటానియా కానీ నెస్లే కూడా వాటి హైస్ నుంచి ఇక్కడ మీకు కనిపిస్తున్నది 1 year అన్నమాట. 1 year వేరు, హై వేరు. ఎప్పుడైతే ఒక హై పాయింట్ కి వెళ్ళుంటుందో అక్కడి నుంచి చెప్తున్నాను. గోద్రేజ్ కన్స్యూమర్ 30% దగ్గరగా పడింది. బ్రిటానియా నెస్లే అయితే 25% దగ్గరగా పడ్డాయి. హిందుస్థాన్ యూనిలీవర్ కానివ్వండి, టాటా కన్స్యూమర్ కానివ్వండి, ఇవి కూడా 20-25% దగ్గరగా పడ్డాయి. ఏషియన్ పెయింట్స్ అయితే ఏకంగా 30% దగ్గరగా వాటి హైస్ నుంచి పడ్డాయి. ఇక్కడ చెప్పాలనుకుంటుంది, రీసెంట్ టైమ్స్ లో ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కి కొంత బ్యాడ్ టైం నడుస్తుంది. ఇమీడియట్ గా అయితే పోదు, మళ్ళీ ఇది కూడా అండర్లైన్ చేసుకోవాలి. ఇమీడియట్ గా పోదు, 3 to 6 months ఆర్ ఇన్ ద వర్స్ట్ కేస్ 1 year. కానీ గుర్తుంచుకోండి, అంటే కొంచెం తెలివిగా ఆలోచించడానికి ప్రయత్నించండి. మార్కెట్ నెగిటివ్ అంతా అయిపోయేంత వరకు వెయిట్ చేయదు. అంటే బ్యాడ్ ఉంది గుడ్ వచ్చినప్పుడే మారాలనుకోదు. బ్యాడ్ ఉంది, పడుతుంది, ఇంకొకసారి బ్యాడ్ ఉంది, ఇంకొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతుంది. కానీ ఈసారి కూడా బ్యాడే ఉందనుకోండి, అప్పుడు కొంచెం ఆగుతుంది, ఆలోచిస్తుంది, ఎంత పడేస్తాం కిందకి, అసలు ఫ్యూచర్ లో వీటి పొటెన్షియల్ ఏంటి, ఇప్పుడే వాల్యుయేషన్ లో ఉన్నాయి, అట్రాక్టివ్ గా ఉన్నాయా లేదా, ఇప్పుడు ఈ బ్యాడ్ ని కూడా వేసుకొని ఇంకో 5-10% పడేసే వాల్యూలో ఉన్నాయా లేదా అని బిగ్ ప్లేయర్స్ థింక్ చేసి రీసెంట్ టైమ్స్ లో మీరు గమనిస్తే చాలా కంపెనీస్ రిలేటెడ్ గా నెగిటివ్ వస్తున్న స్టాక్ పెరుగుతుంది. ఎందుకంటే అవి ఆల్రెడీ ఆ బ్యాడ్ థింగ్స్ కి ఆల్రెడీ ఫ్యాక్టర్ అయిపోయింటాయి, పడిపోయింటాయి. 20-30-40 ఇంకెంత పడతాయి స్టాక్స్. వన్ టైం ఇంపాక్టే ఉంటుంది. టెంపరీగా రా మెటీరియల్ పెరగడమో, టెంపరీగా కాంపిటీషన్స్ ఉండడమో, థ్రెట్ లేని ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి, ఎగ్జిస్టెన్స్ లోనే ఉంటాయి, కాల గర్భంలో కలిసిపోవు, హిస్టరీలో మిగిలిపోవు, ఫ్యూచర్ లో కూడా నిలబడే ప్రొడక్ట్స్ ఉంటాయి. టెంపరీ ఇంపాక్ట్ ఉందనుకోండి, అలాంటి కంపెనీస్ రిలేటెడ్ గా మాత్రం ఒకవేళ 25-30% కరెక్షన్ కానీ హైస్ నుంచి కనిపిస్తుంటే మాత్రం పెట్టుబడి గురించి నేను మాట్లాడలేదు, వాటికి ఒక అవకాశం ఇవ్వడానికి మనం ప్రయత్నించాలి. బట్ ప్రాబ్లం ఏంటంటే వీటి గురించి మీకు మార్కెట్ లో బజ్ ఉండదు. ఈ మధ్య కాలంలో ఎక్కడైనా ఏషియన్ పెయింట్స్ అని విన్నారా? నెస్లే అని ఎక్కడైనా విన్నారా? హిందుస్థాన్ లీవర్ అని విన్నారా? లేదు. మనకి బజ్ ఉంటున్న థీమ్సే కనిపిస్తూ ఉంటాయి. రేపు వీటి రిలేటెడ్ గా బజ్ వచ్చిన రోజు, లైక్ ఈ మధ్య కాలంలో ఐటీస్ రిలేటెడ్ గా ఎలా బజ్ వచ్చింది, అలా ఫ్యూచర్ లో వీటి గురించి బజ్ వచ్చిన రోజు ఇవి ఇక్కడైతే ఉండవు. కాబట్టి ఎప్పుడైతే మనకు వారెన్ బఫెట్ గారు ఒక కోట్ ఉంది కదా, అందరూ ఫియర్ గా ఉన్నప్పుడే కొనండి, అందరూ గ్రీడీగా ఉన్నప్పుడు అమ్మేసేయండి అని. అది నిజంగా మనం ఫాలో అవ్వాలంటే కష్టం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఇవన్నీ పడుతున్నాయి, కొనాలంటే ధైర్యం ఉంటుందో లేదు, కానీ పెరిగేదని కొనాలంటే ధైర్యం ఉంటుంది. అలా నేను పడుతున్న ప్రతిదాన్ని కొనమనట్లేదు. క్వాలిటీగా బిజినెస్ ఉండి, గ్రోత్ ఆపర్చునిటీస్ ఉండి, రీసెంట్ గా హిందుస్థాన్ యూనిలీవర్ వాళ్ళ గ్రోత్ ప్రొజెక్షన్స్ ని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మరి వాళ్ళకి ఆ స్ట్రాటజీ ఉందంటే మిగిలిన ప్లేయర్స్ కూడా ఉంటుంది. కాబట్టి ఆల్రెడీ 25-30% హైస్ నుంచి పడితే ఇంకా మహా అయితే ఎంత పడచ్చు. సో లిమిటెడ్ డౌన్ సైడ్ రిస్క్ మనకుండి
తీసుకోండి. గుడ్ గ్రోత్ పొటెన్షియల్ కానీ ఉన్నాయని మీకు అనిపిస్తుంటే స్టడీ చేయండి, మీ ఓన్ అనాలిసిస్ చేయండి. నేను చెప్పడమో ఇంకొకరు చెప్పడమో కాదు, మీ ఓన్ గా మీరు స్టడీ చేసి మీ డెసిషన్ ని మీరు తీసుకోండి. బట్ ఫైనలీ ఒకటైతే చెప్పగలను, ఎఫ్ఎంసీజీ స్పేస్ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న కరెక్షన్ డెఫినెట్లీ మన టైం ఇవ్వగలిగేదే. నెక్స్ట్ గ్రీవ్స్ కాటన్ గురించి మాట్లాడుకోవాలి. విజయ్ కేడియా గారు 12 లక్షల షేర్లు ఈ గ్రీవ్స్ కాటన్ ని 209 రూపీస్ యావరేజ్ లో కొన్నారు, 25 కోట్లు పెట్టి. అనేసరికి స్టాక్ ఇవాళ ఎంతలా పెరిగిందో చూడండి. తను పెట్టింది ఎన్ని 25 crore. కానీ ఒక ఫేమస్ ఇన్వెస్టర్ ఎంటర్ అవుతున్నారనేసరికి 18.5% దగ్గరగా స్టాక్ ప్రైస్ పెరిగింది. అంటే సుమారుగా నిన్న ఒక 4900 crores దగ్గరగా మార్కెట్ క్యాప్ లో ఉంటున్నది కాస్త నియర్లీ 20% దగ్గరగా పెరిగింది. కాబట్టి వాళ్ళ ఒక పాయింట్ లో సుమారుగా 1000 కోట్ల దగ్గరగా మార్కెట్ క్యాపిటల్ యాడ్ అయిపోయింది. 25 కోట్ల ఇన్వెస్ట్మెంట్, 1000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ పెరగడం. అలాంటి నీ కంపెనీని తప్పు పట్టట్లేదు. ఈ కంపెనీ రిలేటెడ్ గా గుడ్ బిజినెస్, పర్టికులర్ గా డీజిల్ ఇంజన్స్ లో ఉంటుంది. మార్కెట్ షేర్ డీజిల్ ఇంజన్స్ లో 65 to 70% ఉంటుంది. మరి వాటి రిలేటెడ్ గా ఫ్యూచర్ లేదు కదా అంటే అందుకే వీళ్ళు గ్రీన్ ఎనర్జీ రిలేటెడ్ గాను ఈవీ సైడ్ కూడా వీళ్ళు ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఎలక్ట్రిక్ 2 వీలర్స్ రిలేటెడ్ గాను, ఈ రిక్షా బ్యాటరీస్ రిలేటెడ్ గాను, ఈవీ కాంపోనెంట్స్ రిలేటెడ్ గాను, కార్గో 3 వీలర్స్ రిలేటెడ్ గాను ఫ్యూచరిస్టిక్ బిజినెస్ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తున్నారు. సిఎన్జి, బయోడీజిల్ అండ్ ఇథనాల్ ఫ్యూయల్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళ వర్క్ అయితే ఉంది. కంపెనీ డెట్ ఫ్రీ, ఆల్మోస్ట్ క్యాష్ కూడా 500 crores దగ్గరగా వీళ్ళ దగ్గర ఉంది. బట్ నేను చెప్పాలనుకుంటుంది 25 crore ఇన్వెస్ట్ చేస్తారనేసరికి ఎంతలా వాల్యూ క్రియేట్ అయింది, ఎంతలా బజ్ క్రియేట్ అయింది మార్కెట్ లో. ఇది మనం జస్ట్ ఒక నెంబర్స్ పరంగా మాట్లాడుకున్నాం. అండ్ బిజినెస్ రిలేటెడ్ గా ఎక్స్పాండ్ అవుతున్నారు. బట్ నెంబర్స్ లో స్ట్రెంత్ ఇంకా రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. మనకి నెట్ ప్రాఫిట్ రిలేటెడ్ గా అది రిఫ్లెక్ట్ అవడానికి మేబీ సేల్స్ అన్ని జరిగి ఫ్యూచర్ లో బిజినెస్ లో గ్రోత్ ఉన్నప్పుడు మనకు అక్కడ నెంబర్స్ పెరుగుతాయేమో. బట్ వాళ్ళు వేటిలోకి ఎంటర్ అవుతున్నారు, ఎక్కడెక్కడ బిజినెస్ ఆపర్చునిటీస్ ఉన్నాయంటున్నారు. బట్ రిలేటెడ్ గా చెప్తున్న థీమ్స్ అన్నిటితో స్టాక్ ఆల్రెడీ దాన్ని ఫ్యాక్టర్ చేయడం స్టార్ట్ అయింది. ప్రాబబ్లీ దాని రిలేటెడ్ గానే ఇప్పుడు ఇన్వెస్టర్ యాడ్ అవుతూ ఉండొచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే ఎవరో ఎంటర్ అవుతున్నారు ఏదో జరుగుతుందని ఒక యుఫోరియాతో కాకుండా ఒక్కసారి వాళ్ళ బిజినెస్ ని జస్ట్ స్క్రీనర్ లోకి వచ్చి డౌన్ సైడ్ కి వచ్చి పీపీటీ అని ఉంటుంది కింద, ఈ పీపీటీ అని ఉందా, ఇది క్లిక్ చేసి ఈజీగానే ఉంటుంది అనమాట. మీరు కొంచెం కిందకు వెళ్తున్నారంటే వాళ్ళకి ఎక్కడెక్కడ బిజినెస్ లు ఉన్నాయి, ఏమేం చేస్తున్నారని ఒక 10-20 pages డాక్యుమెంట్ ఉంటుంది. మీకు క్లియర్ గా అర్థమైపోతుంది వాళ్ళ పిక్చర్ అంతా. దాని తర్వాత డెసిషన్ తీసుకోండి. ఏ ఇన్వెస్టర్ అంటే ఆ ఇన్వెస్టర్ పెడుతున్నారు, ఈ రోజు 20% పెరిగింది, రేపు ఇంకో 20% పెరుగుతున్న యుఫోరియాతో మాత్రం ఎంటర్ అవ్వద్దు. ఎందుకంటే పెరుగుతూ ఉంటే ఎవరైనా ఉంచుకోగలరు, అక్కడి నుంచి ఇంకో 20% పడితే ఏం జరుగుతున్న ఒక భయంతో మీరు ఎగ్జిట్ అవుతారు. జాగ్రత్త ఫ్రెండ్స్. ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ ఇవాళ మీరు గమనిస్తే కొన్ని ఏఎంసీ స్టాక్స్ బాగా పెరిగాయి. నిప్పాన్ లైఫ్ ఇండియా కానివ్వండి, 361 కానివ్వండి, ఇవన్నిట్లో కూడా మనకు కొంత ర్యాలీ కనిపించింది కదా. దీనికి ప్రధానమైన కారణం మోతీలాల్ అస్వాల్ వాళ్ళు ఎంటైర్ క్యాపిటల్ మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ కి రిలేట్ అవుతున్న అన్ని కంపెనీస్ రిలేటెడ్ గా ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. అందులో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ రిలేటెడ్ గా బై ఇస్తూ టార్గెట్స్ ఇస్తూ ఇక్కడ నుంచి ఎంత పెరుగుతాయని కూడా చెప్తూ ఉండడం స్టాక్స్ రిలేటెడ్ గా వాళ్ళ బజ్ అయితే క్రియేట్ చేసింది. సో వేటిలో అయితే ఇంకా మంచిగా పెరగడానికి ఛాన్స్ ఉంది అని కరెంట్ ఉన్న ప్రైస్ నుంచి కూడా వాళ్ళు బై రేటింగ్ ఇచ్చారు. ఆ స్టాక్స్ అయితే వాళ్ళ పెరిగాయి. ఆ స్టాక్స్ ఒక లిస్ట్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. దీంట్లో ఏంటంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ని ఏఎంసీ కంపెనీస్ అంటారు, అవి కనిపిస్తాయి. బిఎస్సి కనిపిస్తుంది, ఇది ఎంఐసిఎక్స్ కాదు ఎంసీఎక్స్. తర్వాత 361 కానివ్వండి, నువామా కానివ్వండి, వెల్త్ మేనేజ్మెంట్ కంపెనీస్ కానివ్వండి, అండ్ సర్వీసెస్ అందించే లైక్ సిడిఎస్ఎల్, క్యామ్స్, కేఫిన్, ఇవన్నీ కూడా మనకి ఒక లిస్ట్ గా కనిపిస్తాయి. సో ఇండియన్ స్టాక్ మార్కెట్ కి ఖచ్చితంగా గ్రోత్ ఉంటుంది కాబట్టి ఇవి కూడా లాంగ్ టర్మ్ లో అసెట్ లైట్ బిజినెస్ మోస్ట్లీ సర్వీస్ ఓరియంటెడ్ గా ఉంటాయి. వన్స్ ఒకసారి ప్రొడక్ట్ డెవలప్ అయ్యి బ్రాండ్ డెవలప్ అయిన తర్వాత మోస్ట్లీ వాళ్ళకి మోట్ కూడా డెవలప్ అవుతుంది. కాబట్టి సర్టైన్ కంపెనీస్ కి లైక్ సిడిఎస్ఎల్ తీసుకోండి, క్యామ్స్ తీసుకోండి, బిఎస్సి తీసుకోండి, ఎంసీఎక్స్ తీసుకోండి. కాబట్టి వీటి రిలేటెడ్ గా గుడ్ ఆపర్చునిటీ ఎప్పుడు ఉంటుంది. బట్ ఏ వాల్యుయేషన్స్ లో లైక్ మార్కెట్ మంచిగా పడినప్పుడు ఎంటర్ అవుతున్నామా లేకపోతే టూ మచ్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఎంటర్ అవుతున్నాం అనేది ఒక్కటే పాయింట్ వీటి వరకు మాత్రం. సో జస్ట్ వాల్యుయేషన్స్ ఒకటి చెక్ చేసుకోండి. అండ్ వీళ్ళ పరంగా ఎందుకు ఈ పర్టికులర్ కొన్ని కంపెనీస్ కి మాత్రమే హైయర్ టార్గెట్లు ఇస్తున్నారు, మేబీ వాటి రిలేటెడ్ గా వాల్యుయేషన్స్ అట్రాక్టివ్ గా ఉన్నాయా, ఆ లాజిక్స్ ని కూడా చెక్ చేసుకున్న తర్వాత డిసిషన్ తీసుకోవచ్చు. నెక్స్ట్ సెబీ రిలేటెడ్ గా కొన్ని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి, జాగ్రత్తగా తెలుసుకుందాం. ఫస్ట్ ది అన్లిస్టెడ్ షేర్స్ ఎవరైనా ఇక్కడ నుంచి కొనాలనుకుంటుంటే సెబీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అన్లిస్టెడ్ షేర్స్ ని ఏ ఎలక్ట్రానిక్ ప్లాట్ఫామ్స్ అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ట్రాన్సాక్ట్ చేయడానికి అలౌ చేస్తూ ఉంటాయో అవి సెబీ రూల్స్ ని వైలేట్ చేస్తున్నట్టని, సెబీ రూల్స్ కి విరుద్ధం అనేలా అప్డేట్ చేస్తున్నారు. ఇన్ సింపుల్ టర్మ్స్ బయట ఎవరి దగ్గర కూడా ప్లాట్ఫామ్స్ లో అన్లిస్టెడ్ షేర్స్ ని కొనడం అమ్మడం చెయ్యొద్దు అనేలా చెప్తున్నారు. ఇక నుంచి ఎవరైనా మీకు అలాంటి సర్వీసెస్ ఇస్తానంటుంటే బయట అన్లిస్టెడ్ మార్కెట్ లో షేర్లు కొన్నాను, షేర్లు నమ్మానని చెప్తుంటే అది సెబీ రూల్స్ కి విరుద్ధం అనేలా క్లారిఫికేషన్ అయితే నిన్న ఇవ్వడం జరిగింది. దీంతో పాటు T+0 సెటిల్మెంట్ ఉందా అంటే ఎప్పుడైతే
ఎప్పుడైతే మీరు కొంటున్నారో ఆ రోజే మీ డిమాట్ అకౌంట్ లోకి వచ్చేలా, అండ్ ఎప్పుడైతే అమ్ముతున్నారో ఆ డబ్బులు వెంటనే మీ డిమాట్ అకౌంట్ లో ఆ రోజే సెటిల్ అయ్యేలా T+0 సెటిల్మెంట్ ని టాప్ 500 స్టాక్స్ కి వర్తించేలా చేస్తున్నట్టు, అండ్ బ్రోకర్స్ T+0లో సెటిల్ చేస్తున్న దానికి T+1లో సెటిల్ చేస్తున్న దానికి కావాలంటే డిఫరెంట్ బ్రోకరేజ్ ని తీసుకోండి. ఎందుకంటే ఇమీడియట్ గా సెటిల్ చేయాలంటే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రాంగ్ ఉండాలి, మీరు ఎక్కువ స్పెండ్ చేసుకోవాలి కాబట్టి ఇంకొంత ఎక్కువ బ్రోకరేజ్ నేను తీసుకోండి. కానీ T+0 సైకిల్ కి ఆల్ బ్రోకర్స్ పార్టిసిపేట్ చేయాలనేలా, ఆ రోజే సెటిల్ అయిపోవాలనేలా, స్టాక్స్ అండ్ మనీ ఆ రోజే సెటిల్ అవ్వాలనేలా, అండ్ దీని రిలేటెడ్ గా ఎవరెవరైతే బ్రోకర్స్ ఎలిజిబుల్ అయింటారో, నామ్స్ ని బేసిక్ నామ్స్ ని మీట్ అయింటారో వాళ్ళు నెక్స్ట్ 3 months లో ఈ T+0 సెటిల్మెంట్ ని ఆఫర్ చేయాలనేలా కొంత టైం బ్యాక్ సోర్సెస్ దగ్గర నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ అనేలా ఉంది. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా సెబీ వాళ్ళే అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తున్నట్లయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, రీసెంట్ గా ₹3 స్టాక్ ₹100కి వెళ్తుంది. ఎలా వెళ్తుంది, ఎలా స్కామ్ చేసి తీసుకువెళ్తారనేలా మనం ఈ రీసెంట్ టైమ్స్ లో ఒక వీడియోలో డిస్కస్ చేసుకున్నాం కదా. అండ్ ఇన్ఫాక్ట్ నేను అన్ని వ్యూస్ కూడా వస్తాయనుకోలేదు, అండ్ చాలా మంది మన వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు. బట్ దాని తర్వాత మన వాళ్ళు చాలా సార్లు కామెంట్ సెక్షన్ లో రీసెంట్ టైమ్స్ లో ఈ మిస్తాన్ ఫుడ్స్ లో కూడా ఇలానే జరిగిందనేలా రిపీటెడ్ గా కామెంట్స్ పెట్టారు. ఫ్రెండ్స్, యూజువల్ గా పెన్నీ స్టాక్స్ లో ఇది రెగ్యులర్ గా జరిగేదే, 1-2 అని కాదు. ఎవరెవరు ఇన్వాల్వ్ అయింటారో వాళ్ళు దాంట్లో ఇంపాక్ట్ అయింటారు, వాళ్ళు కామెంట్స్ చేస్తూ ఉంటారు. కాబట్టే చెప్పాను, పెన్నీ స్టాక్స్, చిన్న స్టాక్స్, బాగా అప్పర్ సర్క్యూట్స్ కొడుతున్న స్టాక్స్, ఇవే రీజన్స్ తో ఎంటర్ అయితే ఇవే మనం ఫేస్ చేయాలి. ఇది చూడండి ఎలా ఉంటుందో, ₹1 40 పైస్ 50 పైస్ నుంచి ₹34 కి వెళ్ళిపోతుంది. అది కూడా ఏంటి, లెస్ దాన్ 1 year లో 2000-3000% పెరిగిపోతాయి. దానికంటే ఏమో ఫాస్ట్ గా దాని తర్వాత పడిపోతాయి, 95%, 98% లో పడిపోతాయి. ఇలా వెళ్తున్నది ఎలా వెళ్తుంది, ఇలా వస్తున్నప్పుడు కూడా ఇలా పడి మళ్ళీ పెరగడం, మళ్ళీ పడి పెరగడం, మళ్ళీ పడి పెరగడం, వీటి గురించి కూడా నేను ఈ వీడియోలో క్లియర్ గా డిస్కస్ చేశాను. ఒకవేళ మిస్తాన్ ఫుడ్స్ లో కూడా ఏం జరిగిందో మాకు చెప్పండి అంటే డీటెయిల్డ్ గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఈ మిస్తాన్ ఫుడ్స్ అనే ఒక కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ 960 crores దగ్గరగా ఉంది. బట్ ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ December 4th అనుకుంటాను 1600 crores దగ్గరగా మార్కెట్ క్యాపిటల్ ఉంది. అంటే ఆల్మోస్ట్ ఒక 700 కోట్ల దగ్గరగా జస్ట్ విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ ఫ్యూ డేస్ కంపెనీ కోల్పోయింది. 1,00,000 కోట్ల కంపెనీ 700 కోట్లు కోల్పోయిందంటే ఒక లెక్క ఉంది. బట్ ఇది 1600 కోట్ల కంపెనీ. ఆల్రెడీ మనకి రీసెంట్ గా 20% లోయర్ సర్క్యూట్లు, 10% లోయర్ సర్క్యూట్లతో రీసెంట్ ఫ్యూ డేస్ నుంచి పడుతూ ఇప్పుడు 900 crore దగ్గరగా వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ వచ్చిందండి. ఇంకెంత పడుతుందో కూడా మనకు తెలియదు. ఒకప్పుడు ఆల్మోస్ట్ ఒక 11,000 దగ్గరగా షేర్ హోల్డర్స్ ఉండేవాళ్ళు. ఈ రీసెంట్ టైమ్స్ లో చూడండి 4,23,000 మంది షేర్ హోల్డర్స్ తయారయ్యారు. ఇలా ఉంటుందన్నమాట మన రీటైలర్స్ ని ట్రాప్ చేసే విధానం. ఆ వీడియోలో క్లియర్ గా చెప్పాను కదా, ఎలా రీటైలర్స్ ని స్లోగా లాక్కొని వస్తారు ఇలాంటి కంపెనీస్ లో. కానీ అండ్ ఫేమస్ సెలబ్రిటీస్ ని పెట్టి కూడా బ్రాండ్ వాల్యూని ప్రమోట్ చేయాలని ప్రయత్నిస్తారా. అలాగే రీసెంట్ టైమ్స్ లో పుష్ప, అంతకు ముందు యానిమల్ మూవీస్ లో యాక్ట్ చేసిన రష్మిక, తనని పెట్టి కూడా ఈ కంపెనీ రిలేటెడ్ గా బ్రాండ్ వాల్యూని ప్రమోట్ చేయాలని ఎలా వీళ్ళు ప్రయత్నించారు. ఇలా అంతా రీటైలర్స్ అంతా మంచి జోస్ తో కొంటూ పోతున్న సమయంలో ప్రమోటర్ హితేష్ పటేల్ గారు 3 కోట్ల షేర్లని, 50 కోట్లు విలువ చేసే షేర్లని జూలై నుంచి ఆగస్టు మధ్యలో స్లోగా మార్కెట్ లో అమ్ముతూ వెళ్లారనమాట. ఇది ఎవరు పట్టించుకోలేదు. పెన్నీ స్టాక్ పెరుగుతుంది, ఇన్వాల్వ్ అవడం అంతే. అండ్ ఎందుకు సడన్ గా మార్జిన్స్ 2% నుంచి 28% కి జంప్ అయ్యాయి. అండ్ కేవలం 3 కోట్ల అసెట్స్ తో సుమారుగా 1300-1400 కోట్ల రెవెన్యూస్ ని వీళ్ళు ఎలా క్రియేట్ చేశారు అంటే మీకు రావాల్సిన డౌట్స్ చెప్తున్నాను. అండ్ చెప్పానా, ప్రాఫిట్స్ ఎవరైనా మ్యానిపులేట్ చేయగలరేమో, బట్ క్యాష్ ఫ్లోస్ ని చేయలేరు. చాలా ఇయర్స్ నుంచి వీళ్ళకి ఆపరేటింగ్ క్యాష్ ఫ్లోస్ నెగిటివ్ లోనే ఉన్నాయి. అండ్ కేవలం 5 పర్మనెంట్ ఎంప్లాయీస్ మాత్రమే ఉన్నారు వీళ్ళకి. అండ్ వీళ్ళ ప్రొడక్ట్స్ ఏంటా అని చూస్తే బాస్మతి రైస్, వీట్, దాల్, సాల్ట్ ఇవన్నమాట. ఈ బాస్మతి రైస్ ఎక్కడవా అంటే మంచి ఫర్టైల్ ల్యాండ్స్, హిమాలయన్ ల్యాండ్స్ నుంచి పట్టుకొస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు రైస్ కోసం హిమాలయాల్లో నుంచి అంటే ఆ మార్కింగ్ పెట్టి ప్రమోట్ చేయాల్సినంత ప్రొడక్ట్ రైస్ అనేది. పోనీ ఈ రైస్ ని ఎప్పుడైనా ఎక్కడైనా చూసారా, ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ లో కానీ క్విక్ కామర్స్ లో కానీ ఎక్కడైనా చూసారంటే అవి కూడా మనకు కనిపించవు. ప్రొడక్ట్స్ ఉంటాయి బట్ అవి సేల్స్ ఎక్కడ జరుగుతున్నాయో మనకు కనిపించవు. అండ్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళు కూడా గతంలో September 16, 2022 లో మీరు చూస్తే వీళ్ళు రిలేటెడ్ గా GST ఫ్రాడ్స్ రిపోర్ట్ అయింటే October 2022 లో కూడా GST కమిషనర్ పెద్ద మొత్తంలో బుక్స్ లో మ్యానిపులేషన్ జరిగిందనే రెడ్ ఫ్లాగ్స్ ఇచ్చుంటారు. అండ్ August 2024 లో కూడా BSE చేసిన ఇన్వెస్టిగేషన్ లో ఇక్కడ రాంగ్ థింగ్స్ జరిగాయనేలా ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ ఉంటుంది. అండ్ ఫైనలీ తెలిసింది ఏంటంటే ఏవైతే సేల్స్ వచ్చాయో అవి సర్క్యులర్ సేల్స్ అనమాట. అంటే వీళ్ళ కంపెనీ దగ్గర నుంచి వీళ్ళకి ఆర్డర్స్ వస్తాయి, వీళ్ళేదో సప్లై చేసినట్టు, వాళ్ళేదో వీళ్ళకి డబ్బులు ఇచ్చినట్టు ఇవన్నీ ఉంటాయి. క్యాష్ ఫ్లోస్ అందుకే రావు. లాస్ట్ కి నెట్ ప్రాఫిట్స్, రెవెన్యూస్ వేసేసుకుంటారు. బ్యాంక్ లోకి డబ్బులు వస్తాయి కదా క్యాష్ ఫ్లోస్. ఎక్కడి నుంచి వచ్చే ఆర్డర్స్ అన్ని అంటే అవన్నీ వాళ్ళకి సంబంధించిన కంపెనీసే. ఇలా ఫ్రాడ్ చేశారని సెబీ వాళ్ళు కనిపెట్టి ఆల్మోస్ట్ 84% ఆఫ్ ద సేల్స్ అండ్ 91% ఆఫ్ ద పర్చేజెస్ వీళ్ళ రిలేటెడ్ కంపెనీస్
నుంచే వచ్చాయని కనిపెట్టి రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్ వితౌట్ డిస్క్లోజర్స్ వీళ్ళు చేస్తూ ఉండడం సెబీ వాళ్ళైతే యాక్షన్ తీసుకున్నారు. దాంతో స్టాక్ రిలేటెడ్ గా లోయర్ సర్క్యూట్ పడింది అండ్ రీటైలర్స్ ట్రాప్ అయ్యారు. చెప్పాను కదా మనకి డేటా అంతా మన కళ్ళ ముందే ఉంటుంది, బట్ మనం వీటిని అన్నిటిని వదిలేసి స్టాక్ ప్రైస్ నే చూసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే ఓకే చాలా టైం బ్యాక్ 5 crore సేల్స్ ఉన్నాయి, ఇప్పుడు 1400 crore సేల్స్ ఉన్నాయి, స్టాక్ పెరగడంలో తప్పేం లేదు అనుకుంటాం. ఈవెన్ నెట్ ప్రాఫిట్స్ కూడా 1 crore నుంచి 365 crore 346 crores ఉన్నాయి అనుకుంటాం. బట్ ఎక్కడ ఉన్నాయి క్యాష్ ఫ్లోస్, టర్న్ ఓవర్ ఎలా జరుగుతుంది, రిసీవబుల్స్ ఎలా ఉన్నాయి, ఇన్వెంటరీ ఎలా ఉంది, వీటన్నిటిని ఏవి మనం ట్రాక్ చేసుకోకుండా జస్ట్ బ్లైండ్ గా ముందుకు వెళ్ళిపోవడం వల్ల రిస్క్ ఇదే. ఒకవేళ ఇవేవి తెలియవు అనుకోండి, జస్ట్ మ్యూచువల్ ఫండ్స్ తో ఉండండి. మీకు ఆ టైం లేదు, ఎఫర్ట్స్ పెట్టలేరు, మీరు ఉంటున్న డే టు డే టైంలో మీరు అలా చేయలేరు అనుకుంటే జస్ట్ స్టే విత్ మ్యూచువల్ ఫండ్స్. వాళ్ళు చేస్తారు కదా అనాలిసిస్, కంప్లీట్ డబ్బుల్ని ఇలాంటి వాటిలో ఎందుకు మీరు ట్రాప్ లో పెట్టుకుంటారు. నిఫ్టీ 50 మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి. ఎగ్జైట్మెంట్ కి వెళ్ళి మార్కెట్ లో ఏం చేసినా ఓవరాల్ గా మిమ్మల్ని మెంటలీ ఫైనాన్షియలీ మార్కెట్స్ డిస్టర్బ్ చేస్తాయి. అది ఒక్కటి మైండ్ లో ఉంచుకోండి. అండ్ బిఫోర్ క్లోజింగ్ ఎవరైనా రీసెంట్ ఈ వీడియో చూడనట్లయితే మాత్రం మీరు ఒక బిగ్ స్కేల్ లో మార్కెట్ లో జరుగుతున్న ఈ ట్రాప్స్ ని స్టెప్ బై స్టెప్ ఉంటున్న ఈ మొత్తం స్కామ్స్ ని మిస్ అయిపోతున్నట్టు నాకు తెలిసి ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా రేర్ గా దొరుకుతుంది మార్కెట్ లో. మస్ట్ అండ్ షుడ్ గా ఇది వాచ్ చేయండి. ఒకవేళ మిస్ అయింటే జస్ట్ మన ఛానల్లోకి వెళ్ళి రీసెంట్ వీడియోస్ లోకి వెళ్ళారంటే మీకు ఇది దొరుకుతుంది, చెక్ చేయండి. నెక్స్ట్ ఇన్సూరెన్స్ డేటా రిలీజ్ అయింది. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ వాళ్ళైతే స్ట్రాంగ్ డేటాని పబ్లిష్ చేశారు. నవంబర్ రిలేటెడ్ గా ప్రీమియం వాళ్ళు కలెక్ట్ చేసింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 1.5 times దగ్గరగా ఇంప్రూవ్ అయింది. టోటల్ ఏపీఈ కూడా 2.7 times దగ్గరగా ఇంప్రూవ్ అయింది. అండ్ రీటైల్ ఏపీఈ 28% దగ్గరగా ఇంప్రూవ్ అయింది. అండ్ మ్యాక్స్ లైఫ్ వాళ్ళది కూడా గుడ్ గ్రోత్ మనకు కనిపిస్తుంది. ప్రీమియం వైస్ 21% గ్రోత్ ఏపీఈ పరంగా, టోటల్ ఏపీఈ పరంగా 25% గ్రోత్, రీటైల్ ఏపీ పరంగా కూడా 25% గ్రోత్ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ ప్లేసెస్ లో హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ అండ్ ఫైనలీ ఎల్ఐసి వాళ్ళు కొంత వీక్ గా కనిపిస్తారు. ఎల్ఐసి, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి లైఫ్ అంత గుడ్ గ్రోత్ లేదు, కానీ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, మ్యాక్స్ లైఫ్ స్ట్రాంగ్ గా ఈసారి పబ్లిష్ చేస్తున్నట్టు డేటా పబ్లిష్ చేస్తున్నట్లయితే అర్థమవుతుంది. నెక్స్ట్ బిఎల్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు 634 crore విలువ చేసే ఆర్డర్ గెలుచుకున్నారని ఎక్స్చేంజెస్ కి అయితే అప్డేట్స్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ ఆకాష్ మిసైల్ సిస్టమ్స్ ని మెయింటెనెన్స్ చేయడానికి అండ్ ఇతర వాటి రిలేటెడ్ గా గెలుచుకున్న ఆర్డర్ అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ ఇవాళ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఒక 5% పెరిగితే జేబీఎం ఆటో ఒక 8% దగ్గరగా ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ ని తయారు చేసే కంపెనీస్ పెరిగినట్లు మనకు కనిపిస్తుంది కదా. వీటి రిలేటెడ్ గా కంపారిజన్ రిలేటెడ్ గా మీకు ఒక చిన్న థింగ్ చెప్పాలనుకుంటున్నాను. ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ రిలేటెడ్ గా స్ట్రాంగ్ మార్కెట్ షేర్ ఉంటుంది టాటా మోటార్స్ దగ్గరే. కానీ లాజిక్ ని అలా మీరు అర్థం చేసుకోవాలంటే టాటా మోటార్స్ వాళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ మెయిన్ బిజినెస్ కాదు. వాళ్ళ మెయిన్ బిజినెస్ ఏంటి? ఇండియాలో అయితే కమర్షియల్ వెహికల్ బిజినెస్, ప్యాసింజర్ వెహికల్ బిజినెస్. గ్లోబల్ గా అయితే జేఎల్ఆర్, జాగ్వర్ అండ్ ల్యాండ్ రోవర్ బిజినెస్. కాబట్టి టాటా మోటార్స్ ని పక్కన ఉంచితే నెక్స్ట్ ఉంటున్న ప్లేయర్స్ లో జేబీఎం ఆటో అండ్ ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఈ స్పేస్ ఓన్లీ బసెస్ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఫోకస్ చేస్తున్న ప్లేయర్స్ కనిపిస్తారు. సిమిలర్ గానే ఉంటాయి వీళ్ళ మార్కెట్ షేర్స్. బట్ కంపేర్డ్ విత్ మార్కెట్ క్యాపిటల్ వైస్ అంటే ఏది పెద్ద కంపెనీ, ఏది చిన్న కంపెనీ అని చూస్తే జేబీఎం ఆటో పెద్ద కంపెనీ, ఒలెక్ట్రా గ్రీన్ టెక్ చిన్న కంపెనీ. జేబీఎం ఆటో ఒక 20,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ లో ఉంటే ఒలెక్ట్రా గ్రీన్ టెక్ ఒక 13,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ లో ఉంటుంది. కంపేర్డ్ విత్ ఒలెక్ట్రా, జేబీఎం ఆటో కొంత డెట్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. ప్యారలల్ గా రిటర్న్ రేషియోస్ కూడా ఒలెక్ట్రాతో పోలిస్తే జేబీఎం కి కొంత బెటర్ గా కనిపిస్తాయి. మోస్ట్లీ సేల్స్ అండ్ ప్రాఫిట్ గ్రోత్ ఈ రెండిట్లో సిమిలర్ గానే ఉంటది. బట్ ఈ రెండిట్లో ఇంకా ప్యూర్ ప్లే ఈవీ బసెస్ రిలేటెడ్ గా అది ఒలెక్ట్రా గ్రీన్ టెక్ సెగ్మెంట్ వైజ్ రెవెన్యూ 87% ఉంటుంది. జేబీఎం ఆటోది 35%. బికాస్ వీళ్ళ ఓవరాల్ బిజినెస్ లో మిగతా సెగ్మెంట్స్ కూడా ఉంటాయి. షీట్ మెటల్ కాంపోనెంట్స్ కానివ్వండి, టూల్స్ కానివ్వండి, డైస్ అండ్ మౌల్డ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇవి వీటి మధ్యలో ఉంటున్న కంపారిజన్. రీజన్ అయితే ఏం లేదు, బట్ మేబీ ఎలక్ట్రిక్ వెహికల్ బసెస్ రిలేటెడ్ గా కమింగ్ టైమ్స్ లో మంచి గ్రోత్ ఉండొచ్చు అనేలా ఈ సెగ్మెంట్ రిలేటెడ్ గా మేబీ బిగ్ ప్లేయర్స్ ఎంటర్ అవుతూ ఉండడం, స్టాక్స్ ఇవాళ ఇలా ర్యాలీ కనిపించుండొచ్చు. నెక్స్ట్ నిఫ్టీలకే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి డౌన్ సైడ్ ఇవాళ తీసుకుందా 24,520 అరౌండ్ ఇంపార్టెంట్ లెవెల్. ఇఫ్ అది ఒకవేళ బ్రేక్ అయితే 24,430. ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వస్తుంటే 24,670 అబో 24,750. బ్యాంక్ నిఫ్టీ మొన్న నిన్న అండ్ ఇవాళ కూడా తీసుకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ 53,350 to 370 అరౌండ్. ఆ జోన్ ని గమనించండి. ఒకవేళ అది బ్రేక్ అయి డౌన్ సైడ్ కి వస్తే 53,040 అండ్ ఇక్కడ నుంచి అప్ సైడ్ కి వస్తుంటే 53,770 అండ్ అబో 54,260. అండ్ మన వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో అడుగుతున్నది బ్యాంక్ నిఫ్టీని తీసేసేయండి, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఏం అవసరం లేదు, సెన్సెక్స్ లెవెల్స్ ని చెప్పండి అంటున్నారు. మేబీ వీక్లీ ఎక్స్పైరీస్ మారడం కారణంగా అడుగుతున్నారేమో అనిపిస్తుంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీతో పాటు సెన్సెక్స్ ని మాట్లాడదామా, అసలు సెన్సెక్స్ ని మాట్లాడాలా వద్దా అన్న దాని రిలేటెడ్ గా మీ ఒపీనియన్స్ చెప్పండి. బికాస్ నేను సెన్సెక్స్ రిలేటెడ్ గా కూడా ఈ లెవెల్స్ అన్నింటిని డ్రా చేయడానికి నాకు టైం పడుతుంది. ఒకవేళ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంది సెన్సెక్స్ లెవెల్స్ కూడా కావాలి అంటే మస్ట్ అండ్ షుడ్ గా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.